నా ప్రియమైనటువంటి వారలారా, యువతి కాలం తెలిపి సత్యవాక్యం తెలుసా? మతం మారాల్సిన అవసరం లేదు, కులం మారాల్సిన అవసరం లేదు, నీ పరిస్థితిని మార్చేస్తాను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ వ్యసనంలో ఉన్నావో, ఏ చెడుపాటులో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఏ ఆకర్షణతో పీడిపడిపోయావో, ఏ దురారాధనతో ఉన్నావో, ఏ వ్యసనాల్లో ఉన్నావో, ఏ దురాలోచనలో ఉన్నావో, ఈ మార్చేస్తాను. నీ హృదయం శుద్ధీకరింపబడి నీ హృదయం శుద్ధీకరింపబడి పిల్లరా, యేసు మతం కాదండి, మార్గం. ఏ మార్గం తెలుసా? సత్య మార్గమును నడిపించేవాడు. భయంకరమైన తాగుబోతుగా, తిరుగుబోతుగా, రకరకాల రౌడీలుగా ఉన్నటువంటి వారిని కనుగొంటారు. నిన్ను కూడా విని నన్ను కూడా మారుస్తావా? నాకు వాళ్ళకి ఉన్నప్పుడు ప్రభు అని కోరుకున్నాడు. మన బైబిల్ గ్రంథంలో బరప్ప ఉన్నాడు. మరి చివరి దశలో బరబ్బను విడుదల చేయండి. ఎవరు కేకలేశారు? నువ్వు నేను మనమే. నువ్వు నేను మనం అప్పుడు బరబ్బను విడుదల చేయండి అన్నప్పుడు బరబ్బను విడుదల చేయగల బరబ్బ నవ్వుకుంటా సంతోషంగా నన్ను విడిచిపెట్టేశారు రాజురా, నా దెబ్బంటే ఈ బరబ్బ రాజురాన్ని కేకలు పెడుతూ బయటకు ఆనందంగా గంతులు వేసుకుంటూ వస్తూ ఉన్న సమయంలో ఎందుకు జరిగేది? నన్ను విడిచిపెట్టడానికి కారణం ఏంది? ఈ రోజు ఆగస్టు 15 రిపబ్లిక్ డేనా అన్నట్టుగా అడిగాడు. అర్థమైంది ఈ మాట? మీకు తెలియదు ఈ విషయం కదా? ఆగస్టు 15కి కఠినమైనటువంటి దొంగలను, కఠినమైనటువంటి మర్డర్స్, కఠినమైనటువంటి వ్యభిచారం, కఠినమైనటువంటి వారిని సంవత్సరాల పాటు ఆ జైలు పడి వాళ్ళ యొక్క జీవితం మార్చుకొని పశ్చాత్తాపపడినటువంటి వారికి, దేవుని మొరపెట్టుకుంటున్నటువంటి వారికి దేవుడు వాళ్ళు విడుదల ఉంటాడు. ఆగస్టు 15 వదిలిపెడతారు, వారు జైలు విడుదల చేస్తారు. రేపు విడుదల చేస్తారు. ఎక్కడ మనం మరి దేవుని ప్రభువా నేను ఆయన ఈ పరపరి విడుదల చేశారు. నన్ను విడుదల చేసేటన్నాడు అన్నారు. నిన్ను విడుదల చేసిన వరకునే కాదురా,
నీ బదులు పాపమా ఏం తెలియనటువంటి ఆ యేసు సిలువేమన్నారా మీ వాళ్ళు? నిన్నెందుకు పెద్ద సంకలం కొట్టుకుంటున్నావు? నిన్ను విడుదల చేయటం వరకునే కాదు, నీ కోసం యేసు ప్రభు సిలువ ఎక్కుతున్నాడు రా, యేసు ప్రభు చంపబోతున్నాడు రా, వెళ్ళి చూసుకో కావాలంటే అని యేసు ప్రభు తీసుకెళ్తున్నారు నీ బదులు చంపడానికి. చూడరా బాబా అని ఎవరో చెప్పారు. అవునా అని చెప్పేసి అప్పుడు వెంటనే బరబ్బా జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ బరబ్బా, నీ కోసం నేను మరణిస్తానే తప్ప నేను నీతో కలవనయ్యా అని చెప్పినప్పుడు ఆ మాట వెంటనే గుర్తొచ్చేసి బరబ్బాకి కళ్ళ నీళ్లు కారిపోయి అప్పటిదాకా త్యాగాలు పెట్టినటువంటి ఆనందంతో ఉత్సాహంతో ఉన్నటువంటి బరబ్బా వెంటనే ఆ మాట గుర్తు చేసుకొని, ఏంది నా కోసం యేసు ప్రభు చంపేస్తున్నారా, నా కోసం యేసు ప్రభు చంపేస్తున్నారా, నా కోసం యేసు ప్రభు చంపేస్తున్నారా, వద్దు వీలు కాదు, కుదరదు, అది నేను కరెక్టు, యేసు ప్రభు కాదు, యేసు ప్రభు ఏం లేదు, నేనే అని త్యాగాలు పెట్టుకుంటూ ప్రభువా ప్రభువా యేసు అప్పటికి వేశారు. ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యేసును చూస్తూ 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 కన్నీరు కార్చి ఆయన వేడుకొని ఉంటాడు. అంతవరకు ఆయన చరిత్ర ఉన్నాయి. కన్నీరు కార్చి వేడుకొని ఉంటాడు. ఎందుకని? నేను పాపినయ్యా, నేను పొందాల్సిన మరణం నువ్వు పొందేవయ్యా అయ్యా అని జ్ఞాపకం పెట్టాడు. మరి మనం అందరమేమో పుణ్యాత్ములాగా కనీసం ఒక్కరికి కూడా పశ్చాత్తాపం రాదు కదా, పశ్చాత్తాపం రాదు. ఆరాధన చేసేటప్పుడు ఆరాధనలో వెలుగెత్తి ప్రభుని ఆరాధించండి. నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ కోరికలు, నీ యావత్తు ఆయన ముందు పెట్టండి. ప్రభా నేను పాపినైనా ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి అన్నప్పుడు గోడ కొట్టుకున్నలాగా ఉంటాం. అలా మనలో పశ్చాత్తాపం ఎప్పుడొచ్చింది? మనలో పశ్చాత్తాపం ఎలా ఉంటుంది? పశ్చాత్తాపం ఎప్పుడొచ్చింది? ఏ సమయంలో వచ్చింది? మరి కష్టం వచ్చినప్పుడు కాదు, ఆనందంలో ఉన్నప్పుడు కాదు, కష్టం వచ్చినప్పుడు కాదు. నువ్వు ఆనందంలో కూడా అప్పుడు దేవుడు నిన్ను శబాష్ మంచి దాసులని బదులిస్తారు. నీకు ఆనందంలో పెళ్లి రోజు పెళ్లి చేస్తారు, కొడుకు కూతురుతో ఆనందం. ఏ మోకాళ్ళేసి ప్రార్థన చేయి, అయ్యా